For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ కి స్వాగతం. మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ నర్మదా. గురుగారు, అర్జునుడు బృహన్నలుగా మారడానికి గల రీజన్ ఏంటి? అంటే మామూలుగా మనం ఏ శుభకార్యం చేసుకున్నా, షాప్ ఓపెనింగ్ చేసుకున్నా కూడా మన దగ్గరికి హిజ్రాలు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వచనం మంచిదని అంటూ ఉంటారు కదా, నిజంగానే వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిదంటారా? హిజ్రాలు మనకి అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించేటటువంటి వాళ్ళు, కిన్నెర్లు అనమాట వీళ్ళు. కాబట్టి వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే వాళ్ళ పాపం ఆ 10 రూపాయలే తీసుకుంటారు. నిజమైన హిజ్రాలు వేరేగా ఎక్కువ తీసుకోరు. వాళ్ళు మనల్ని దిష్టి తీసి చక్కగా మనల్ని ఆశీర్వదించి ఇచ్చేటటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళు. అందువలన వాళ్ళు అటు స్త్రీ కాకుండా అటు పురుషు కాకుండా, అలాగే స్త్రీ పురుషులు రెండూ కలిసినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు. అందువలన ఇది ఒక గొప్ప వాళ్ళ దర్శన భాగ్యమే మనకి మహా పుణ్యం అన్నమాట. వాళ్ళకి దండం పెట్టుకుంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లకు దండం పెట్టుకున్నట్టే. ఇక వీళ్ళకు పితామహుడు ఎవరు అంటే బృహన్నల అర్జునుడు, జగదేక వీరుడైనటువంటి అర్జునుడు. మహాభారతంలో ఈ యొక్క వనవాసం, పాండవుల వనవాసం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ అడవుల్లోకి వెళుతున్నారు, వీరు చాలా కష్టాలు పడుతున్నారు పాండవులు. అప్పుడు వేదవ్యాసుడి దగ్గరికి ఈ యొక్క అర్జునుడు వెళ్ళి, అయ్యా మాకు ఒక మార్గోపదేశాన్ని చూపించండి, మేము ఎన్ని యుక్తులు ఎన్ని ఐడియాలు వేసుకుంటున్నా అన్ని కూడా ఫెయిల్ అయిపోతున్నాయి, టైం బ్యాడ్ గా ఉంది మాది అని అడిగితే, అప్పుడు వేదవ్యాసుల వారు ఏం చెప్తారంటే, నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళు, ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ కొన్ని దివ్య అస్త్రాలను సంపాదించుకో, దివ్య శక్తుల్ని సంపాదించుకో, ఇతర కళలను నేర్చుకో, సంగీతము, సాహిత్యము, నాట్యము, ఇవన్నీ నీకు ఉపయోగపడతాయి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి వేదవ్యాసుడు మనకి వేదాలని, పురాణాలని, అష్టాదశ పురాణాలని, ఉపనిషత్తుల్ని అన్నింటినీ అందించినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి అనమాట వేదవ్యాసుడు అంటే. ఈయన చెప్తే ఈ అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. వెళ్ళి చంద్రసేనుడు అనేటటువంటి ఒక గంధర్వుడు ఈయనకి నేర్పిస్తా ఉంటాడు నాట్యము, సంగీతం, ఇవన్నీ. అర్జునుడు అసలు ఏది చూస్తే అది పట్టేస్తాడు, అంత గొప్ప వీరుడు అనమాట ఆయన. బ్రహ్మాండంగా చేస్తున్నాడు నాట్యం, సంగీతం అంతా కూడా నేర్చుకుంటుంటే అక్కడ దేవ అప్సరస అయినటువంటి ఊర్వశి కన్ను ఈయన మీద పడుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అప్పుడు ఆమె వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తుంది. అర్జునుడు ఏమంటాడు, అమ్మా నేనైతే మామూలుగా చేసుకునేవాడినే, ఎందుకంటే ఈయనకి అర్జునుడికి సుభద్రని చేసుకున్నాడు, శ్రీకృష్ణుడి చెల్లెల్ని ప్రమీలాన్ని చేసుకున్నాడు, ప్రమీలార్జునీయం. ఆ తర్వాత ద్రౌపదిని చేసుకున్నాడు. ఇలా రకరకాల ఆరవన్ అనేటటువంటి ఒక కృష్ణుడు పెళ్లి చేసుకున్నటువంటి హిజ్రాలకి ఆరాధ్య దైవం అనమాట ఆరవన్ అర్జునుడి యొక్క కుమార్తె ఆరవన్ తల్లిని చేసుకున్నాడు. ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే ఊర్వశిని ఏమంటాడంటే, అమ్మ నువ్వు మా వంశంలో పూర్వీకులు ఎవరో ఒకళ్ళు నిన్ను పెళ్లి చేసుకున్నారు, నీ పేరు మీదగానే పురువంశం అని వచ్చింది, పూర్వశి అన్నమాట. అందువలన ఈ యొక్క తల్లి నువ్వు మాకు తల్లితో సమానం అంటే ఆమె ఏమంటుందంటే, మేము అప్సరసలం, మేమెవరికి తల్లులం కాము, భార్యలము కాము అంటుంది. అంటే ఈయన వినయంగా పాపం నేను అలా చేయలేను తల్లి, నువ్వు మా వంశానికి తల్లివి అని అంటే అప్పుడు ఆమెకు బాధ కలుగుతుంది, తనను రిజెక్ట్ చేశాడని. ఆ బాధ నుంచి ఆయనకి ఏమవుతుంది, ఆమెకు కోపం వచ్చేసి శపిచ్చేస్తుంది, నపుంసకుడికి అయిపోతావు పో అని శాశ్వతంగా శపిచ్చేస్తుంది. ఇది విన్నటువంటి అర్జునుడి యొక్క గుండె గుబేలు ఉంటుంది. అయితే ఆయన తండ్రి ఉన్నటువంటి ఇంద్రుడు పిలిచి అప్సరసని, ఓరవశిని పిలిచి, తప్పు నువ్వు చేసింది, దేవతలకి నాయకుడు కదా ఆయన, దేవరాజు ఇంద్రుడు, ఆయన నా కుమారుడినే శపించేస్తావా నువ్వు అని అడిగితే, దానికి తగ్గించు శిక్షాకాలం అని అంటుంది. శిక్షాకాలం తగ్గించమంటే ఈమె 1 సంవత్సరం పాటు అనుభవించాలి, నా మాట పూర్తిగా వెనక్కి తీసుకోవడం కుదరదు అంటుంది. అయితే తను ఇంకొక వరాన్ని కూడా అర్జునుడికి ఇస్తుంది. ఆయన యొక్క మంచితనాన్ని చూసి, అర్జునుడి మంచితనాన్ని చూసి ఏమంటుందంటే, నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆ శాపం పెట్టుకో, అంటే ఇమీడియట్ ఈ క్షణంలో శపించేసిన క్షణం నుంచి బృహన్నలుగా అయిపోవాల్సిన అవసరం లేదు, అయిపోవని అంటుంది నీకు కావాల్సి వచ్చినప్పుడు. అప్పుడు అర్జునుడు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అజ్ఞాతవాసం స్టార్ట్ అయిపోయింది.
మత్స్య గ్రంథం మత్స్య దేశం అనమాట. ఆ దేశానికి రాజు విరాట్ రాజు. ఆ విరాట్ రాజు దగ్గరికి ఏమో ధర్మరాజు ఏమో జోదా ఆడేటటువంటి వినోదం పెంచేటటువంటి కంకడుగా అక్కడ చేరిపోతాడు. భీముడేమో తిండి కావాలి కాబట్టి వంటవాడిగా ఆయన విరాట్ రాజు కొలువులోనే వీళ్ళందరూ ఆ రాజు దగ్గర 5గురు విడివిడిగా చేరిపోతారు, ఒకరికొకరు సంబంధం లేనట్టుగా. ద్రౌపది ఏమో దాసి సైరంధ్రి పేరుతో ఈ మహారాజు యొక్క భార్యకి సేవలు చేయడానికి దాసిగా చేరిపోయింది. ఇక మన బృహన్నల అర్జునుడు ఏం చేస్తాడు? బృహన్నలు అంటే టోటల్ కిన్నెరుడిగా మారిపోయాడు, అంటే టోటల్ హిజ్రాగా మారిపోయాడు, ట్రాన్స్జెండర్ గా మారిపోయి నపుంసకుడిగా మారిపోయి ఆమెకి నాట్యం నేర్పిస్తాడు విరాట్ రాజు యొక్క కొలుగులో. ఇక నకుల సహదేవులేమో ఒకళ్ళు గోశాలను చూసుకునే విధంగా అశ్వాలని, ఇంకొకళ్ళేమో అశ్వాలని గుర్రాలను చూసుకునే విధంగా సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోతే పాండవుల్ని ఏమైనా సరే వీళ్ళని మనం బయట పెట్టి మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించేయాలని దృఢకంకురుడై కౌరవులంతా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుని, భీష్ముడిని, ద్రోణాచార్యుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామని వేసుకుని వచ్చి ఉత్తర ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆవులన్నిటిని కూడా తోలుకెళ్ళిపోతారు ఈ విరాట్ రాజువి. ఈ లోపల అదే సమయానికి వేరే వాడు ఒక రాజు వచ్చి దక్షిణ ద్వారం దగ్గర అటాక్ చేయబోతే ఈ విరాట్ రాజు వెళ్ళి ఆయనతో యుద్ధం చేస్తున్నాడు. బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా యుద్ధం చేసేటప్పుడు ఈ విరాట్ రాజు కొడుకుంటాడు, కోతల రాయుడు అనమాట, ఉత్తర కుమారుడు. ఆయన ఉత్తుక్తి మాటలు చెప్తాడు, నేను భీష్ముడిని చంపేస్తా, పాండవుల్ని అదే పాండవుల పక్షపాతి ఆయన, కర్ణుని చంపేస్తా అని చెప్పి, నాకు అసలు రథసారథి ఎవడు లేడు, ఉంటే నా తాట తీసేద్దును వాళ్ళని అంటే, అప్పుడు సైరంధ్రి ద్రౌపది వచ్చి ఈయన ఎవరనుకుంటున్నావు, బృహన్నలను తీసుకెళ్ళు అంటుంది. బృహన్నలు ఇతనేంటి, ఇతను హిజ్రా, ఇతను ఎలా తోలుతాడు, ఇతనేం చేయగలడు అంటాడు. అంటే లేదు, ఈయన అర్జునుడికి, నువ్వు అభిమానించే అర్జునుడి యొక్క రథాన్ని ఈయన తోలేడంటే అర్జునుడి పేరు చెప్పగానే నాగేశ్వరం లాగా అయిపోతాడు ఉత్తర కుమారుడు, అంత ఫ్యాన్ అనమాట మనకులాగా. కాబట్టి అప్పుడు అర్జునుడిని తీసుకుని ఈ బృహన్నలు తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఆ కౌరవ సేనను చూడగానే గుండె అయిపోద్ది, బాబోయ్ నేను బతుకుతాను, ఆ భీష్ముడు ఆ ద్రోణుడు ఎంత గడ్డాలు వేసుకొని ఉన్నారు, నేను ఏమి చేయలేదని చెప్పి వెనక్కి పారిపోయి వచ్చేస్తుంటే బృహన్నలు ఆపి, చిచి రాజపుట్టుక, మనకి చెడ్డ పేరు వస్తుంది, యుద్ధం చేయి, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది వెదవ ప్రాణం అంటే, నాయన నీకు దండం పెడతా అంటే సరే అని చెప్పేసి అప్పుడు అర్జునుడు జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి, ఎక్కడ పాండవులు దాచుకున్నటువంటి ఆయుధాలు ఇక్కడ ఉన్న ఈ చెట్టు మీద అవి తీసుకురాని కిందకి, జమ్మి చెట్టు అందుకే అంత గొప్పదనమాట. తీసుకొచ్చి ఆయుధాలు చేస్తే, ఇవన్నీ నీకెలా తెలిసి ఇక్కడ పాండవులు దాచినట్టు అంటే, నేనే రా నాయన నువ్వు అభిమానించే అర్జునుడిని అని అనగానే అవునా అనేసి సంతోషపడిపోతాడు, దండం పెట్టేస్తాడు. అర్జునుడు వారునుడు ఇచ్చినటువంటి గాంధీవనాన్ని తీసుకుంటాడు, తీసుకొని వెళ్ళి మొత్తం భీష్ముని, ద్రోణుణ్ణి, కృపాచార్యుడిని, కర్ణుణ్ణి అందరినీ కూడా ఓడించేస్తాడు అనమాట. అంటే శ్రీకృష్ణుడు లేకుండా వీరాధిపత్యం సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇదే బృహన్నల స్టోరీ. చాలా మంచి కథ మాకు వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.